ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది అత్తయ్య? నీకు కనిపించట్లేదా సీనయ్య? అచ్చా, నీకు వినిపించట్లేదా? నా కూతురి పెళ్లి, ఆ పెళ్లికి వెళ్ళేందుకు ఈ తల్లికి అనుమతి లేదు. కనీసం కూతుర్ని పెళ్లి కూతురుగా చూసే భాగ్యం కూడా లేదా నాకు? లేదు లేదు, పెళ్లి కూతురైన నా కూతుర్ని నేనిప్పుడే ఎలాగైనా చూసి తీరుతాను. పెద్దమ్మా, పెద్దమ్మా. అమ్మా రఘు, పెళ్లి కూతురైన నా బిడ్డని చూడటానికి ఈ తల్లికి హక్కు లేదా? లేదని చెప్పమ్మా. హక్కు లేదని ఆవేశంతో ఇంట్లో అడ్డుపడితే సరిపోదు. కొళ్ళ పెళ్లి ఎలా చేస్తారు? ఈ కన్న తల్లి లేకుండా కన్యాదానం ఎలా చేస్తారండి? రఘు, వినపడిందమ్మా. నేను లేకుండా ఈ పెళ్లి జరగదనే అహంకారం కనిపిస్తుంది. పెళ్లి ఎలా జరుగుతుందో, ఎలా జరిపిస్తానో ఇప్పుడే చెప్పి ఆ అహంకారాన్ని అణిచివేస్తాను. శివరాం, అన్నయ్య, పార్వతి, అన్నయ్య. పద్మా, అన్నయ్య. నా గదిలో కండువా ఉంటుంది, తీసుకురామ్మా. అలాగే అన్నయ్య. నాకు భార్య లేదు, నాకు భార్య లేదు, నాకు భార్య లేదు, నాకు భార్య లేదు, నాకు భార్య లేదు. అయ్యో, కాబట్టి కన్యాదానం చేసే అర్హత నాకు లేదు. అందుకే మీ భార్యాభర్తలిద్దరూ కలిసి పీటల మీద రామలక్ష్మి తల్లిదండ్రుల స్థానంలో ఉండి కన్యాదానం చెయ్యాలి. అన్నయ్య, అయ్యో, కన్యాదానానికి సిద్ధం కండి. అన్నయ్య,
రా పార్వతి, పెళ్లి పనులున్నాయి. అక్క, అత్తయ్య పెద్దమ్మ బాధపడుకు పెద్దమ్మ. ప్రాణం పోతున్నట్టుంది మీ పెదనాన్న మాటలకి. గీత గీసి భార్యగా నేను చచ్చిపోయానని చెప్తే బాధతో బతుకుతున్నాను. ఇవాళ కన్యాదాన బాధ్యతలు శివరం పార్వతులకు అప్పచెప్పి తల్లిగా కూడా నన్ను చంపేస్తుంటే నేనేం చేయను, ఏం చేయను? అత్తయ్య అంత పెద్ద మాట అనకత్తయ్య. ఈ పెళ్లిలో నువ్వు ఉంటావు. నువ్వు కోరుకున్నట్టుగానే మామయ్యతో కలిసి కన్యాదానం చేసి రామలక్ష్మిని ఆనందంగా అత్తారింటికి సాగనంపుతావు. బుద్ధుందా నీకు? పెళ్లి కూతురుగా రామలక్ష్మిని చూడ్డానికే లేదు అంటే అప్పగింతల గురించి చెప్తున్నావేంటి? ఎలా జరుగుతుంది అసలు? జరుగుతుంది, జరిపిస్తాను. ఎలా సీనయ్యా, ఎలా? శివరాం మామయ్యని కిడ్నాప్ చేద్దాం అత్తయ్య. సీనయ్య, ఏం మాట్లాడుతున్నా? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండి మాట్లాడుతున్నావా? బాబాయ్ ఏమైనా బిట్టు అనుకుంటున్నావా? పొలం పనులు చేసిన బాడీ పిండి పిండి చేసేస్తాడు నిన్ను. అయితే పార్వతి అత్తయ్యని కిడ్నాప్ చేద్దాం. ఏ సీనయ్య, పార్వతి పిన్నినైతే ఈజీగా కిడ్నాప్ చేయొచ్చు. ఆజ్య, నువ్వు కూడా ఏంటమ్మా సీనయ్యకి వంత పాడుతున్నావు? పాడాలత్తయ్య, తప్పదు. పరిస్థితుల ప్రభావం మరి. పార్వతి అత్తయ్యని కిడ్నాప్ చేసేస్తే శివరాం మామయ్య ఒంటరిగా కండువా వేసుకుని కన్యాదానం ఎలా చేస్తాడు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.